పరిశుద్ధమైన దేవునంలో వందనం తెలియజేసుకుంటున్నాను. మీ ముందుకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను తెలియపరచడానికి యూట్యూబ్లో ప్రచారం కావాలంటే సబ్స్క్రైబ్ కావాలి. సో సబ్స్క్రైబర్లు పెరగటం వల్ల నేను మీ ముందుకు రావటం జరుగుతుంది. నాకు ఈ యొక్క వాక్యాన్ని మీరు అనేకులకు సువార్తను తెలియపరచడం కోసం నేను చెప్పేటువంటి వాక్యంలో అందరికీ హృదయాలను తాకే విధంగా దేవుడి యొక్క నామంలో ఈ యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలోకి నింపుకొనుటకు దేవుడు మనకిచ్చిన తలంతులో ఈ యొక్క సువార్తను అనేకులకు తెలియపరచడానికి యూట్యూబ్లో ప్రచారం కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే దేవుడి చిత్తం ఏముందనంటే అనేకులకు సువార్తను తెలియపరచమని చెప్పి ఉన్నాడు. తన శిష్యుల నుంచి అనేకులకు సువార్తను అందించినటువంటి వివిధ భాగాలుగా మనం చూడవచ్చు. పరిశుద్ధ నామంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుడు అనేకులకు సువార్తను తెలియపరచడానికి ఈ లోకానికి ఉంచాడన్న సంగతి మనం తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము అనేకులకు తెలియపరచడానికి ఆనాడు నుంచి ఎంతోమంది కాలినడకన సువార్తను ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మన యొక్క సువార్తను ప్రకటించడానికి ఎన్నో ఆటంకములు ఏర్పడుతున్నాను. మన స్వాధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ మిగతా ఛానళ్ళ ద్వారా కానీ అందించడానికి దేవుడు మనకు కల్పించినటువంటి ఆ యొక్క సంకల్పము నెరవేర్చడానికి మీకు తెలియపరచాల్సిన విషయంలో వాక్య రూపంలో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము మరియు 1వ వచనం తీసుకుంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేసి చెప్పబడి ఉన్నది. ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుని యొక్క సువార్తను తెలియపరచడానికి ఆయన ఏమని తెలియపరిచాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. సో ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియపరిచే ముందు మరి ఆ యొక్క వాక్యానికి ఒకరికో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రమని, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రమని తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్యమును అనేక హృదయములకు తాకే విధంగా తండ్రి, మీ చిత్తము బలపడే విధంగా ప్రభువా, ఈ లోకానికి మీరు సువార్తని ఏ విధంగా అయితే తెలియపరచబడినదో తండ్రి, ఈ యొక్క మాటలు నీ యొక్క వాక్యము తండ్రి రెండించుల ఖడ్గం వంటిది.
ప్రభువా, ఇదిగో మా హృదయములను తాకుతూ ఎదుటి వారి హృదయములకి ప్రభువా నీ యొక్క వాక్యమును చొచ్చుకెళ్ళి వారి ఎముకలలోనికి చొచ్చుకు వెళ్ళి వారి హృదయమును మీ యొక్క మాటల ద్వారా బలపరిచి ప్రభువా ఈ వాక్యమును వారి మనస్సును తాకి అనేకులకు తెలియపరిచే విధంగా అనేకులను ప్రభువా నీ మార్గం నడిపించుటకు తండ్రి మీరే ప్రతి మాటను మా ద్వారా మాట్లాడించి తండ్రి నీ కార్యము నెరవేర్చుకోమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ కుమారుని కుమార్తెల ఏముంది? ఆదియందు వాక్యం అంటేను వాక్యం యోహాను సువార్త 1 వచనంలో ఆదియందు వాక్యం అంటేను వాక్యం దేవుని యొద్ద ఉంటాను వాక్యమే దేవుడై ఉంటాననేసి ఇక్కడ తెలియపరచబడినది. అంటే ప్రియ కుమారుని కుమార్తెలారా, వాక్యం అనేది ఎప్పుడో ఉందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. అది ఆ వాక్యము దేవుడు ఉన్నవాడు అనువాడు చెప్పినటువంటి దేవుడి యొక్క మాట, ఆ మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వెలువడినటువంటి ఈ యొక్క మాటలు దేవుని యొద్ద ఎప్పుడూ ఉన్నాయంట. అది ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రియ కుమారుని కుమార్తెలారా, నేను మీకు వాక్యమును తెలియపరిచే ముందు కొన్ని విషయాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి 60 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా వ్రాయబడినటువంటి పుస్తకాలు కూడా ఉన్నవి. ఈ వ్రాయబడినటువంటి పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడలేదు, కానీ అవి ఉన్నవి. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినప్పుడు పాత నిబంధనలో వ్రాసినటువంటి గ్రంథాలు, కొత్త నిబంధనలో వ్రాసినటువంటి పుస్తకాలు, ఈ యొక్క పుస్తకాలు 40 మంది భక్తులు 1400 సంవత్సరాలు వ్రాశారు. అంటే మొదటి నుంచి వ్రాశారా అంటే లేదు. దేవుడు తెలియపరిచినటువంటి అంశాలను స్వయంగా దేవుడు వాళ్ళతో మాట్లాడి వ్రాయించినటువంటి అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. మోషే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఫరో నుంచి శిక్షిస్తున్నటువంటి ఫరో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ బానిసలుగా చేసుకొని వారిని పెట్టినటువంటి ఇబ్బందిని లేక ఆనా అవస్థలు పడుతుంటే వారి యొక్క బాధను దేవుడు చూసి మోషే ద్వారా వారిని విడిపించుటకు మహాసముద్రంలో 2 పాయలుగా చీల్చాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకాలలో తెలియపరిచినటువంటి మాటల్లో అద్భుతమైన విషయాలు ఆదాము అవ్వ, నోవాహు మరియు యాకోబు ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడటం, అలాగే మాటల ద్వారా మోషేకి తెలియపరిచినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చినటువంటి విధానంలో మోషేకు యెహోవా దేవుడు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? నీవు ఇశ్రాయేలు ప్రజలకు విడిపించడానికి ఫరో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించు. ఆ తరువాత సముద్రం నుంచి వారిని మరి ఇశ్రాయేలు దేశానికి నడిపించటానికి, ఇశ్రాయేలు దేశంలో వారిని విస్తరింపజేయటానికి నీవు వారిని రక్షించుట కొరకు నీవు ఒక కర్రను సముద్రం మీద కొట్టిన ఎడల 2 పాయలుగా చీల్చబడును అనేసి ఇక్కడ తెలియపరిచినటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రియ కుమారుని కుమార్తెలారా, యెహోవా దేవుడు అంటే యేసయ్య తండ్రి. యేసయ్య తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు మనం చూడలేదు, కానీ ఆకాశం నుంచి తెలియపరిచేటువంటి ప్రతి మాటను కూడా ఆనాడు స్పష్టంగా మరి దేవుడి యొక్క హృదయమును ఆడుకున్నటువంటి మనుషులకు
తెలియపరిచినటువంటి విధానంలో మీరు స్పష్టంగా చూడవచ్చు. యెహోవా దేవుడే మోషేకు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? నీవు సముద్రం మీద 2 కర్రను కొట్టి ఆ కర్ర ద్వారా ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సముద్రము గుండా సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫరో యొక్క సైన్యమును సముద్రంలో మునిగిపోవును. అయితే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తావు అని తెలియపరిచినటువంటి అంశాలను మీరు చూడవచ్చు. ప్రియ కుమారుని కృపలారా, ఎంతో అద్భుతమైన విషయము మీకెలా తెలుసుకొనబడి ఉన్నారు. గ్రహించండి. అంత అద్భుతమైన మాటలు, అంత అద్భుతమైన కార్యము మీకెలా తెలియపరచబడింది అని అంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి హెబ్రీ భాష నుంచి వ్రాయబడినటువంటి హెబ్రీ భాష, గ్రీకు భాష నుంచి విడబడినటువంటి ఈ యొక్క తెలుగు భాషలకు వచ్చినటువంటి మిగతా అన్ని భాషలకు కూడా వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తెలియపరచబడినది. ప్రియ కుమారుని కుమార్తె, పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినటువంటి ప్రతి మాట ఇక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనలు అంటే ఇక మాటలు వ్రాయబడినటువంటి మీ యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినటువంటి ప్రతి పదము ద్వారా గ్రహించండి. ప్రియగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినటువంటి ప్రతి పదము ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సముద్రము అనగా సముద్రం ఏంటో మనకు తెలుసు. అతని చేతిలో ఉన్న కర్ర అనేది మనకు తెలుసు. అంటే మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర అంటే కర్ర ఎలా ఉంటుందో మనకి తెలుసు, మనం చూసి ఉన్నాం కర్రలు కాబట్టి. అయితే సముద్రం మీద కొట్టాడు. ఓకే, అంటే సముద్రం మీద కొట్టినప్పుడు అంటే కర్ర తీసుకొని సముద్రం కొట్టినప్పుడు మనకు తెలుసు. అంటే ఆ కర్ర ద్వారా మరి సముద్రం మీద కొట్టినప్పుడు 2 పాయాలుగా చేయించబడింది. అంటే మనము చాలా వీడియోలు చూసాం. అంటే మనం ఇక్కడ ఆలోచన ద్వారా కూడా సినిమాలు తీయబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనం గ్రహించాం. అంటే ఇక్కడ మనం గ్రహించిన విషయం ఏమిటంటే, ప్రియ కుమారుని కుమార్తెలారా, మోషే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఓకే, యెహోవా దేవుడి ద్వారా. అంటే అతనిలో శక్తి ఎలా వచ్చింది అంటే యెహోవా దేవుడి ద్వారా వచ్చింది. ఓకే, అదే మోషే కాండాలు వ్రాయబడి ఉన్నది. ఏం కాండాలు? ఆది కాండము, నిర్గమ కాండము, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి 66 పుస్తకాల్లో 5 పుస్తకాలు ఆయన వ్రాశాడు. 5 పుస్తకాలు ఏంటి అని అంటే కాండాలు. ఏం కాండాలు అని అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇప్పుడు గ్రహించండి. మోషేని మరి దేవుడిచ్చిన శక్తి ద్వారా ఈ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడే. మరి మోషేకి నోవా మరి ఆది యందు మరి ఇది ఆదాము అవ్వ పుట్టిన తెలుసా? లేదు కదా. మోషే మధ్యకాలం నుంచి అంటే నోవా అవతల వచ్చినటువంటి కాలం నుంచి మీరు గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే ఇక్కడ దేవుడు తెలియపరిచాడు. బాగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు మోషేకు తెలియపరచడం ద్వారా మోషే కాండాలు వ్రాశాడు. ఆ కాండాల్లో ఆది కాండంలో వ్రాయబడినటువంటి దేవుడు భూమి ఆకాశమును సృజించి ఆదామును సృష్టించాడు అనేది మీ ఇక్కడ గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎంత అద్భుతమైన విషయము. ఇక మనం అక్కడి నుంచి వస్తే మిగతా విషయాన్ని తీసుకుందాం. కీర్తన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చూస్తే, అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టతను మాని లోపల
నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఏమన్నాడు? యాకోబు రాసిన మొదటి పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో అందుచేత సమస్త కల్మషము వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినటువంటి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రతి మాట కూడా అంటే ఎటువంటి దుష్ప్రభావం లేనటువంటి అద్భుతమైన సాక్ష్యాలతోటి ఏ ఒక్క మాట ద్వారా కూడా తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ లోకాన్ని పరిచయం చేసి మరి ప్రతిదీ కూడా దేవుడి యొక్క స్వాత ద్వారా మీ హృదయములను మార్చుకొని మీ హృదయములు మార్చబడి మరి దేవుడి యొక్క మరి రాజ్యమునకు మరి మీరు ఆ యొక్క దేవుడి యొక్క మార్గం యొక్క నడుచుటకు ఈ యొక్క మాటల ద్వారా మీ యొక్క ఆత్మశక్తి గలటువంటి అంటే మీ యొక్క పరిశుద్ధాత్మ అంటే మీ యొక్క ఆత్మను అంటే మీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆత్మను రక్షించుకొనుటకు దేవుడి యొక్క మాటల ద్వారా మీరు ఆ వాక్యమును మీరు నింపుకొనుడి. ఆ మాటల ద్వారా మీ హృదయమును శుద్ధి చేసుకొనుడి. మిమ్మల్ని మీరు రక్షించుకొనుటకు దేవుడికి మాటకు లోబడి ఉండుడి అనేసి తెలియపరిచినటువంటి అంశాలు చూడవచ్చు. ప్రియ కుమార్తెలారా, ఇక్కడ మోషే ఏ విధమైనటువంటి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఉన్నాడో అదే ద్వారా మరి యోహాను చెప్పినటువంటి బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను ముందుగానే యెహోవా దేవుడు తెలియపరిచి నీగో ఈ యొక్క లోకంలో మీ కొరకు పరిశుద్ధుడు లోకమునికి వచ్చి తాను నా ద్వారా బాప్తిసము పొందుతాడు అని తెలియపరిచినటువంటి అంశాలను మీరు చూడవచ్చు. అంటే మీరు మీ యొక్క హృదయంతో పాటు మీరు పరిశుద్ధులుగా మారుటకు దేవుడి యొక్క మరి బాప్తిసము ద్వారా మీరు కూడా బాప్తిసం పొంది అలాగే దేవుడి యొక్క మాటలకు లోబడి మీరు ప్రతిదీ కూడా దేవుడి చిత్తమైనటువంటి మార్గంలో నడుచుటకు ఆ యొక్క వాక్యముని మీ హృదయంలో నింపుకొని ఆ మాటల ద్వారా మీరు పరిశుద్ధులుగా ఉండుడని తెలియపరిచినటువంటి అంశాలను మీరు గ్రహించవచ్చు. ప్రియ కుమార్తెలారా, అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియ కుమార్తెలారా, ఇక్కడ తెలియపరిచినటువంటి వాక్యములు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో మా వాక్యము శరీరధారి అయిన కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించెను అని చెప్పాడు. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము శరీరధారి మన మధ్య నివసించాను అని చెప్పి ఉన్నాడు. అంటే ప్రియ కుమార్తెలారా, ఇక్కడ ఏ విధమైనటువంటి సువార్త మన మధ్యకు వచ్చినది అని అంటే ఇదిగో యెహోవా దేవుడు ఆనాడు మోషే నుంచి రాజులకు, వైద్యులకు, ప్రవక్తలకు, మరి యాజకులకు, ప్రధాన యాజకులకు, మరి సువార్తికులు అనేకులకు కూడా అంటే దేవుని యొక్క సువార్తను తెలియపరచడానికి కూడా అనేకులకు రాసినటువంటి పుస్తకాల్లో అనేకులు వ్రాసినటువంటిది కూడా దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ప్రియ కుమారుని ఏ విధమైనటువంటి వాక్యము యెహోవా దేవుడు మోషేకి 2 పాయలుగా చీల్చాడు సముద్రముల ద్వారా. మరి ఆయనతోటి రాయబడినటువంటి కాండాలు అనగా ఆది కాండము, నిర్గమకాండం ఈ విధమైనటువంటి కాండాల నుంచి ప్రారంభమైందో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, అదే పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడి యొక్క సువార్తను మరి ఆయన యొక్క మాటలు ముందుకు నెరవేర్చుటకు ఆయన అక్కడ నడిచినటువంటి క్రియలు అనగా మరి బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను యేసుక్రీస్తు దేవుడు ద్వారా బాప్తిసం ఇచ్చి యేసుక్రీస్తుకు
బాప్తిసం ఇచ్చి అదే మరి ఆ నుంచి మరి అదే విధంగా బాప్తిసం పొందుకున్నట్టుకో అంటే ప్రతి ఒక్క పాపను విడుదల చేయుటకు దేవుడు బాప్తిసం పొంది మరి ఆ బాప్తిసం అనేకులకు కూడా బాప్తిసం ద్వారా పరిశుద్ధంగా మార్చబడి ఆ యొక్క పరిశుద్ధంగా మార్చబడినటువంటి ఆ యొక్క బాప్తిసం ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలను మనం నిజంగా సాక్ష్యంగా చూచుటకు అంటే యెహోవా దేవుడు మనకు కనపడలేదు, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుడు కానుకున్నటువంటి పరిశుద్ధులుగా మిగిలినటువంటి ఆ యొక్క ఆనాడు ప్రవక్తల ద్వారా వాయించబడినటువంటి 1800 సంవత్సరాల క్రితం పాత నిబంధనలు వ్రాయబడి ఉన్నది కదా. మరి అలాగే కొత్త నిబంధనలు అనగా యేసుక్రీస్తు దేవుడు 1వ శతాబ్దం నుంచి అంటే క్రీస్తు శకం నుంచి ఏ విధంగా వచ్చాడో అదేవిధంగా మరి యేసుక్రీస్తు దేవుడు ద్వారా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు దారి తప్పినను మరి అదే శిష్యులు ఉన్నప్పుడు పేతురు ఆనుకుని ఉన్నాడు కదా. అదే పేతురుకు పరిచయం ఉన్నటువంటి పౌలు, అదే కనులు మూసకపోయినటువంటి పౌలు, ఆయన ద్వారా పుస్తకాలు వ్రాయించబడి ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో 11 పుస్తకాలు మరి 11 పుస్తకాలు మరి ఈ యొక్క మరి పౌలు వ్రాసినటువంటి విధానం మనం చూడవచ్చు. ప్రియ కుమారుని ఇవన్నీ ఒకదానికి ఒకటి ఆనుకొని సాక్ష్యాలుగా దేవుడు ఉన్నప్పుడే పరిశుద్ధ గ్రంథము ఎలా వ్రాయబడి ఉన్నదో ఒకసారి మీరు గ్రహించండి ప్రియ కుమారుని కుమార్తెలారా. అంటే పాత నిబంధనలు మోషే కాలంలో కాండాలు వ్రాసిన సంగతి మనకు తెలుసు, ఓకే. కొత్త నిబంధనలు వ్రాసినటువంటి పౌలు పుస్తకాలు మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే ఇక్కడ దేవుడు ఈ యొక్క పౌలు తన కనుపరలో మోసకపోయి తాను దేవుడు నమ్ముకున్నటువంటి మరి విశ్వాసులను ఆయన గాయపరిచినటువంటి విధానం మనం చూడవచ్చు. అటువంటి గాయపరిచినటువంటి మరి పౌలు మరి తాను దేవుడు ద్వారా పరిశుద్ధులుగా మార్చబడి అనగా తన కనుపరలో మోసకపోయి తాను తన కనుపరల నుంచి తేరుకొని అనగా పాపము నుంచి ప్రవక్తగా బయటకు వచ్చేసి అనేకులకు సువార్తపరిచి తెలియపరిచాడు. ఇక్కడ కొత్త నిబంధనలు కూడా పేతురు రాశాడు, అలాగే మత్తయి రాశాడు, అలాగే వైద్యులు రాసినటువంటి పుస్తకాలు మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలో అదే శిష్యుల్లో 11 మంది శిష్యుల్లో వాళ్ళతో పాటు ఉన్నటువంటి పౌలు ఇక్కడ పుస్తకాలు వ్రాసినటువంటి విధానము మీరు చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు దారి తప్పలేదు, వెనక ముందు అడగలేదు, సాక్షులుగా మిగిలినప్పుడు వ్రాయించబడి ఉన్నది. అంటే ఇక్కడ ఈ 11 మందికి దేవుడు తెలియపరిచాడు. ఏమని? యేసుక్రీస్తు దేవుడు ఇదిగో నా సువార్తను అనేకులకు తెలియపరచండి అని తెలియపరిచాడు. యేసుక్రీస్తు దేవుడు అంటే తండ్రి యందు వాక్యం ఉన్నది, యెహోవా దేవుడి యందు వాక్యం ఉన్నది. మరి ఆయన ద్వారా వచ్చినటువంటి కుమారుణ్ణి ముందుగా పంపించి మరి అనేకులకు తాను సాక్షిగా నిలబడి ఈరోజు ఇజ్రాయెల్ దేశం మనం చూడవచ్చు. ఇజ్రాయెల్ దేశంలో మరి ఆయన నడిచినటువంటి ఆ యొక్క గుళ్ళు ఆయన నడిచినటువంటి విధానం మనం చూడవచ్చు. జెరూసలేము మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇశ్రాయేల్ ప్రజల్ని మరి ఆ రోజు యాకోబు నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలుగా మార్చబడినటువంటి విధానంలో ఈరోజు అమెరికా దేశము వారికి ఆనుకొని ఉన్నది. అంటే తండ్రి యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి తెలియపరచుటకు అనేక దేశాలకు తెలియపరచబడి ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి దేశాలు కూడా దేవుణ్ణి నమ్ముకొని అన్నావు. ఇగో ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుడి యొక్క సువార్త ఎలా ఉంది అని అంటే ఇదిగో గెలిచినటువంటి వ్యక్తి ఏమి చెప్పినా అద్భుతంగానే ఉంటుంది. ఓడినటువంటి వ్యక్తి గెలుపుకు సూత్రాలు చెప్పినా కూడా డబ్బా కొట్టుకున్నట్టే ఉంటుంది. అయితే ఈ విషయాలను మనం పక్కన పెట్టిన ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అభివృద్ధి పొందిన దేశాలు ఇదిగో నేను నమ్మినటువంటి నా యొక్క కుమారులు, నా యొక్క బిడ్డలు ఏనాడు ఓడిపోరని చెప్పినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఈరోజు మనం కళ్ళతో సాక్షిగా చూడవచ్చు. ఇదిగో ఏ విధంగా సాక్షిగా చూడవచ్చు అని అంటే ఇరాన్ దేశము ఎంతో గొప్ప దేశంగానే ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఇరాన్ దేశంలోంచి చూచినటువంటి చమురు ఈ యొక్క
ఈ అమెరికా దేశము మరి ఇజ్రాయెల్ దేశంతో ఆ యొక్క ఇరాన్ దేశం మీద దాడి చేసినప్పుడు కూడా ఓడిపోయి కూడా గెలిచినటువంటి విధానంలో కూడా చూడవచ్చు. కానీ ఈ విధమైనటువంటి ఓటమితో ఉన్నా కూడా గెలుపుకి మార్గాలు ఉన్నటువంటి ఆ యొక్క ఇరాన్ దేశమును మరి దేవుడు చివరికి వాళ్ళే మళ్ళీ తీరా ఆ యొక్క అమెరికా దేశమునకు ప్రతిదీ కూడా వారు చెప్పినటువంటి విధానంలో చూడవచ్చు. ఇదంతా కారణం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశము ఎంత చిన్న దేశం. ఇరాన్ దేశం కంటే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశము. కానీ అదే ఇజ్రాయెల్ దేశము ఇరాన్ దేశంను